వ్యూయర్స్, తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఎప్పటికప్పుడు తెలుగు భాషకు సంబంధించిన వివిధ వ్యాకరణాంశాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకించి 10వ తరగతి విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలో వచ్చేటువంటి తెలుగుకు సంబంధించిన 3వ విభాగం వ్యాకరణాంశాల గురించి సమగ్రమైనటువంటి విశ్లేషణ ద్వారా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. చూడండి, 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలో 3వ విభాగమైనటువంటి భాషాంశాలు అనే శీర్షిక కింద మనకి 32 మార్కులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మొదటి విభాగం కింద క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి అనే ఇక్కడ మనకి 9 ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అంటే 11 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా 2 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటిని మనము జాగ్రత్తగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ముందుగా 11వ ప్రశ్న మొదటగా వచ్చేది అలంకారానికి సంబంధించినటువంటి ప్రశ్న మనకి ముందుగా వస్తుందన్నమాట. చూడండి, మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ వెనకల మనకు వ్యాకరణాంశాలు ఉంటాయి. అందులో నుంచి మీకు ఒక ఉదాహరణ ఇస్తారు. సంసార సాగరాన్ని ఈదడం కష్టం. పై వాక్యంలో అలంకారాన్ని గుర్తించి పేరు లక్షణం రాయండి అన్నాడు. అంటే అలంకారాన్ని గుర్తించి పేరు రాసినందుకు 1 మార్కు, లక్షణం రాసినందుకు 1 మార్కు, దీనికి 2 మార్కులు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ముందుగా ఈ అలంకారం పేరు రాయాలి. సంసార సాగరాన్ని ఈదడం కష్టం, ఇది రూపకాలంకారం. రూపకాలంకారం అని మాత్రమే రాస్తగిన 1 మార్కే వస్తుంది. దాని లక్షణం కూడా రాయాలి, అంటే మన సూత్రం లాంటిదన్నమాట. ఆ లక్షణం రాసినప్పుడు మీకు 2 మార్కులు వస్తాయి. ఇక రెండవ ప్రశ్నకు వచ్చేసి, అంటే 12వ ప్రశ్న వచ్చేసి ఛందస్సుకు సంబంధించింది. అంటే ఒక పద్యపాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ పద్యపాదానికి మనము గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి పద్యం పేరు రాయండి అన్నాడు. అంటే వాడిచ్చినటువంటి ఆ పద్యపాదాన్ని మీరు జాగ్రత్తగా తప్పులు లేకుండా ముందుగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత గురు లఘువులు గుర్తించాలి. గురు లఘువులు గుర్తించిన తర్వాత 3 అక్షరాలకి ఒక్కొక్క గీత చొప్పున గీసుకొని అందులో గణాలు మనం ఛందస్సులో చెప్పి ఉన్నాం. యమాత రాజబాణ సలగం ఆధారంగా మనం గణాలు గుర్తించవచ్చు. అలా గణాలు గుర్తించేసి గణ విభజన చేసి తర్వాత పద్యం పేరు రాయాలి. గణ విభజన చేసినందుకు 1 మార్కు, పద్యం పేరు రాసినందుకు 1 మార్కు. గణ విభజన చేసిన తర్వాత ఇది నజబజ జజరా, ఇందులో నజబజ్ జజరా అనే గణాలు ఉండడం వలన ఇది చంపకమాల అనే వృత్తపాదానికి చెందింది అని రాస్తే సరిపోతుంది. 2 మార్కులు వచ్చేస్తాయి. ఇక మూడవది, ఇక్కడి నుంచి మనకి ఒక ప్రశ్నలో 2 విభాగాలుగా ఉంటాయి. అంటే ఆ 2 ఉంటాయి. 13వ ప్రశ్న అర్థాలకు సంబంధించినటువంటి ప్రశ్న. అంటే ఇందులో 2 కూడా అర్థాలు అడుగుతారు. మొదటిది ఒక పదం ఇచ్చేసి అండర్లైన్ చేసి దానికి అర్థం రాయమంటారు. ఇక రెండవ దాంట్లో 4 మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. అందులో ఏది సరైందో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ తులువలతో స్నేహం మంచిది కాదు, తులువ కింద అండర్లైన్ చేశాడు. దానికి అర్థం రాయాలి. ఎలా రాయాలి? మనము ఆ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎలా రాస్తే బాగుంటుంది అంటే, చాలామంది ఇక్కడ 13 అని నెంబర్ వేసి ఆ అని రాసి తర్వాత తులువ అని రాసి తర్వాత ఈజీక్వల్ట్ అని పెట్టి ఆ పదానికి సరైనటువంటి అర్థం రాస్తే బాగా చక్కగా ఉంటుంది. అలాగే రెండవది ఆ ఉంది. అలాగే 13లో కింద ఆ అని పెట్టేసి చాలామంది చేస్తారంటే ఆన్సర్ ఆనా లేకపోతే ఆనా అలా పెడుతూ ఉంటారు. అలా పెట్టడం కరెక్టే అయిండొచ్చు, కానీ అలా రాయడం కంటే కూడా మీరు సరైన సమాధానం రాయాలి. అంటే ఇప్పుడు చూడండి, అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. గీత గీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి అన్నాడు. విడిగా రాయండి అనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమిటి? వెలితి అంటే ఇక్కడ చూడండి, లోటు, వసతి, ఆహారం, ఎక్కువ అని ఇచ్చాడు. నేను మీకు ఎప్పుడు కూడా సిడి పిల్లలకి చెప్తూ ఉంటాను, ప్రశ్నలోనే జవాబు ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. చూడండి, అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ వెలితి అంటే మీకు అర్థం తెలియదు అనుకోండి, ఈ 4 అర్థాలు అక్కడ పెట్టి ఆ వాక్యం చూసుకోండి. అతిథికి ఏ వసతి లేకుండా చూసుకోవాలి అంటే వచ్చిన అతిథికి మనం వసతి లేకుండా చూడాలన్నా, కాబట్టి అది రాంగ్. ఆహారం లేకుండా చూసుకోవాలి, వచ్చిన అతిథికి ఆహారం పెట్టకుండా ఉంటామా, కాబట్టి అది కూడా రాంగ్. ఎక్కువ లేకుండా చూసుకోవాలి, అది కూడా అర్థం సరిపోదు, రాంగ్ ఉంది.
ఇక లోటు అనేది కరెక్ట్గా సరిపోతుంది. అతిథికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనే పదం పెడితే సరిపోతుంది. అంటే మీకు దీనికి అర్థం మనకు కరెక్ట్గా తెలియకపోయినా ఇక్కడ ఇచ్చినటువంటి 4 సమాధానాల్లో నుంచి మనం ఆడ్ మెన్ అవుట్ కింద అంటే ఏది సరైన జవాబు కాదో అవునో అనే దాన్ని బట్టి మనము గుర్తించవచ్చు అనమాట. సో ఇక్కడ ఆ అనేది ఆన్సర్ అవుతుంది. సో మన జవాబు రాసేటప్పుడు కూడా ఇక్కడ ఆ అని పెట్టి వెలితి అని రాసి ఇక్కడ లోటు అని జవాబు రాసి తర్వాత బ్రాకెట్లో కావాలంటే మీరు ఆ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇలా రాస్తేనే మార్కు వస్తుంది. అంటే ఆ అని పెడితే కూడా మార్క్ వస్తుంది, కానీ ఎగ్జామినర్కు కొంచెం ఇబ్బంది అసౌకర్యంగా ఫీల్ అవుతాడు. ఉత్త ఆ పెడితే మళ్ళీ ఆయన చెక్ చేసుకోవాలి ఆన్సర్లోకి వెళ్ళి, కాబట్టి అతనికి పని పెంచినట్టు అవుతుంది. సో మీరు జవాబు రాసి బ్రాకెట్లు కావాలంటే ఆనా ఆనా ఈనా అనేది రాయండి, మర్చిపోద్దండి. అందుకే వాడు విడిగా రాయండి అని కూడా అక్కడ ఇవ్వడంలో అర్థం ఏమిటంటే వెలితి = లోటు అని విడిగా మీరు రాయాలి. అర్థమైందా? సో ఇక్కడ మనకి 1 మార్క్ మనం సులభంగా, మనకు పెద్దగా చదువుకోకపోయినా మనం ఇక్కడ సులభంగా 1 మార్కును సంపాదించవచ్చు. ఎలాగనేది అర్థమైందా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14ది, ఆ పిల్లలు భుజగమును చూసి పారిపోయారు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అన్నాడు. సో భుజగము అంటే మనకు చదివింటే మనకు అర్థం అవుతుంది. భుజగం అంటే పాము. సో పర్యాయ పదం అంటే పాము, ఇంకొకటి సర్పము. చూసి పారిపోయారు అంటే దానికి 2 అర్థాలు వచ్చేటువంటి 2 పదాలు రాస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూడండి. ఉదకమును పొదుపుగా వాడాలి. ఉదకము అంటే ఏమిటి? పర్యాయ పదాలు ఇక్కడ చూడాలి మీరు. పాలు, నీరు, పాలు తేనె, నీరు జలము, దది పెరుగు. సో ఇక్కడ ఇవి 2 పర్యాయ పదాలు కాదు, ఆడ్ మెన్ అవుట్ కింద మనం జవాబులు గుర్తించాలి. పాలు వేరేది, నీరు వేరేది, పాలు వేరే తేనె వేరే, ఇవి అసలు పర్యాయ పదాలే కాదు ఇవి. కాబట్టి ఇవి 2 ఆన్సర్ కాదు. ఇక ఆన్సర్ ఈ రెండిట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నీరు జలము ఈ 2 పర్యాయ పదాలు కరెక్ట్గా ఉంది జత. ఇక్కడ దది పెరుగు, దది పెరుగు 2 కూడా పర్యాయ పదాలే, కానీ ఇక్కడ ఏది సరిగిపోతుందో చూడాలి మీరు. నీటిని మనం పొదుపుగా వాడాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి దీనికి మనకు జవాబు మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ నీరు జలము అనేది దీని యొక్క జవాబు అని మనము సులభంగా గుర్తించవచ్చు. సో ఇక్కడ కూడా మనకి 14లో కూడా ఒక మార్క్ మనం సులభంగా పొందడానికి వీలవుతుంది. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. ప్రకృతి వికృతులు, ఇవి కూడా మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఆన్సర్ గుర్తించవచ్చు. రామయ్య తన బొట్టెతో మాట్లాడుతున్నాడు. గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి అన్నాడు. మీరు ప్రకృతి వికృతులు టేబుల్ మీరు నేర్చుకొని చూసింటే దానికి మీరు ఆన్సర్ గుర్తించగలుగుతారు. ఇక కింద వచ్చేసి యాజ్ యూజువల్గా 4 జవాబులు ఉంటాయి. మూర్ఖుడు మంచి మాటలను వినడు. ఇక్కడ మూర్ఖుడు అనే దానికి మనము వికృతి పదం గుర్తించాలి. చూడండి, మొదలు, మోవి, మీలు, మొరకు. ఇక్కడ ఈ పదాలను మనం జాగ్రత్తగా గమనించినా కూడా మూర్ఖుడు అనే దానికి ఈ 3 ఏమాత్రము దగ్గరగా లేవు. మనకు అర్థం తెలియకపోయినా మనం ప్రయత్నం చేయడం గురించి చెప్తున్నాను. ఈ 3 కూడా దానికి దగ్గరగా లేవు. ఇక్కడ మొరకు అనేది మూర్ఖుడికి కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి దీనికి వికృతి పదము మొరకు అయి ఉంటుందని మీరు ఊహించి దీనికి జవాబు గుర్తించవచ్చు. మీకు ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు. ఇచ్చినటువంటి జవాబుల్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీరు జవాబు గుర్తించడం సులభం అవుతుంది. సో ఆ విధంగా 15లో కూడా 1 మార్కు మనం సులభంగా పొందడానికి వీలవుతుంది. ఇక నెక్స్ట్ 16వ ప్రశ్న చూస్తే నానార్థాలు. అందరికీ శ్రీహరే అంతరాత్మ. శ్రీ అనే దానికి నానార్థాలు రాయమని అడిగాడు. సో శ్రీ అంటే సంపద, ఇలా మిగతా అర్థాలు కూడా సాలెపురుగు ఇలా వస్తాయి. సో దానికి మనం అర్థాలు రాయొచ్చు. ఇక నానార్థాలు అలా రాయాలి. నెక్స్ట్ గజములు పొలాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. చూడండి, గజములు పొలాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. దీనికి జవాబు మనం నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, గుర్తుండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిన వీటిని జాగ్రత్తగా చూడండి. గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించి విడిగా రాయండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో గుర్తించమంటున్నాడు. ఏం గుర్తించమన్నాడు? నానార్థాలు గుర్తించమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏనుగు, సింహం. గజము అంటే మనకు అర్థమైంది, పొలాల్లో గుంపులుగా అంటేనే అర్థమైంది. గజము అంటే ఏనుగు. సో ఏనుగు ఉంది, సింహం ఉంది. అంటే గజాన్ని సింహం అని అంటారా? కాదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. అలాగే ఇంకా ఏనుగు, కుక్క అన్నారు. గజము అంటే ఏనుగు అని తెలుసు, కుక్క అనేది సరైన పదం కాదు. అలాగే కరి, గజము ఇవి 2 పర్యాయ పదాలు అవుతాయి కానీ నానార్థాలు కాదు.
కాబట్టి ఇది కూడా సరైన ఆన్సర్ కాదు. సో ఇది కాదు, ఇవి కాదు. ఇంకా ఏనుగు 3 అడుగుల కొలత, గజము అంటారు. ఏదన్నా పొలము భూమి కూడా మనం కొలవడానికి ఇన్ని గజాలు అని చెప్తారు. 10 గజాలు 12 గజాల స్థలం ఉంది అని చెప్తారు. కాబట్టి గజం అనేది 3 అడుగుల కొలతకు సరిపోతుంది. కాబట్టి ఏనుగు 3 అడుగుల కొలత అనేది మనం జాగ్రత్తగా వీటి సమాధానాలను విశ్లేషణ చేసుకున్నట్లయితే ఇది దీనికి సరైన జవాబు అని మనం గుర్తించవచ్చు. ఇక నెక్స్ట్, దేవతలు అమృతాన్ని సేవించారు. గీత గీసిన పదానికి ఉత్పత్తి అర్థం రాయండి అని అడిగారు. ఉత్పత్తి అర్థాలు కూడా మీకు టెక్స్ట్ బుక్లో లెసన్ వెనకల కొన్ని ఉన్నాయి. టెక్స్ట్ బుక్ చివరి కూడా కొన్ని ఇచ్చి ఉన్నారు. అవి మాత్రం మీరు నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్, జనని అంటే జన్మభూమి స్వర్గం కంటే మిన్న. ఇక్కడ జనని అనే దానికి మనం ఉత్పత్తి అర్థాన్ని గుర్తించమంటున్నాడు. ఇక్కడ మనకు మార్కు సులభంగా వస్తుంది. చూడండి, మనకు జనని అంటే తెలియకపోయినా కూడా మనము ఎలా గుర్తుపట్టచ్చు అంటే చూడండి, జనంలో ఉండేది వార్త, జనమంతా చూసేది ఆకాశం, జన్మను ఇచ్చేది తల్లి, జన్మ లేనిది మోక్షం. ఇక్కడ 4 ఇచ్చాడు. వీటిలో మీరు జాగ్రత్తగా చూడండి. జనని అంటే జన్మను ఇచ్చేది తల్లి అనేది దాని యొక్క వ్యుత్పత్తి అర్థం. మిగతావి అని చెప్పడం దీని అర్థం. ఇక్కడ తల్లి అనే పదం పెడితేనే అర్థం సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వీటిలో ఈ బ్రాకెట్లో ఇచ్చిన పదాల ఆధారంగా మీరు వ్యుత్పత్తి అర్థాన్ని మీరు గుర్తించవచ్చు. జనని అంటే అర్థం తల్లి కదా, కాబట్టి ఇది దీనికి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది అని మీరు గుర్తించవచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఈ 18, 19 చాలా సులభంగా మనకు మార్కులు 2 మార్కులు వస్తాయి. చూడండి, న్యాయవాది జాతీయాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి 2 కూడాను. న్యాయవాది అడిగిన ప్రశ్నలకు అధికారి తెల్ల ముఖం వేశాడు. ఇక్కడ ఈ వాక్యంలో ఒక పదం పెక్యులర్గా ఉంటుంది, అంటే ప్రత్యేకంగా ఉంటుంది, ఒక స్పెషల్ మీనింగ్ ఇచ్చేదిగా ఉంటుంది. అలా చూస్తే గిన మనము ఇక్కడ తెల్ల ముఖం అనేటువంటి పదం కొంచెం పెక్యులర్గా ఉంది. సో ఇది జాతీయం. మీరు 18 నెంబర్ వేసి తెల్ల ముఖం అనే ఆన్సర్ రాస్తే చాలు, మీకు 2 మార్కులు వస్తాయి దానికి. కాబట్టి ఇక్కడ సులభంగా మనకు మార్కులు వచ్చేటి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి మనకి దాదాపు 4-5 మార్కులు, ఇక్కడ 2 మార్కులు, అంటే 7 మార్కులు మనకు ఏం తెలియకపోయినా మనం ఇక్కడ సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చిన ఈ వాక్యంలో గమనించండి. ఒక పదము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం వెయిట్గా ఉంటుంది. అలాంటి పదాన్ని మనం గుర్తిస్తే అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లు. ఈ జాతీయాన్ని ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లు అంటే చెవిటివాడికి వినిపిస్తుందా, వినపడదు, అతని దగ్గర మనం ఎంతసేపు ఏం చెప్పినా ఫలితం ఉండదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడదాం. అంటే ఎంత చెప్పినా ఉపయోగం లేదు అనే అర్థంలో ఆ సందర్భంలో ఆ జాతీయాన్ని ఉపయోగిస్తామని రాస్తే సరిపోతుంది. ఇలా రాస్తే దీనికి 2 మార్కులు వస్తాయి. ఇక నెక్స్ట్ 20వ ప్రశ్న నుంచి అన్నీ 1 మార్క్ ప్రశ్నలు ఉంటాయి. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి అనేసి 20 నుంచి 33 దాకా మొత్తం 14 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి 1 మార్కు మాత్రమే ఉంటుంది. సో 14 మార్కులకి మనము నెక్స్ట్ ఇది రాయబోతున్నాం. 20వ ప్రశ్న చూడండి, రంతిదేవుడు పుణ్యాత్ముడు. గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి అన్నారు. సో పుణ్యాత్ముడు అనే పదాన్ని మనం విడదీసి రాయాలి. సరే, ఎలా విడదీసి రాయాలో అందరికీ తెలుసు. ఒకవేళ CD గ్రూప్ పిల్లలు ఉంటే వాళ్ళు విడదీసిన ఒక చిన్న గుర్తు పెట్టుకోండి. సంధిలో 2 పదాలు ఉంటాయి. ఆ 2 పదాల్లో 2వ పదం మొదట్లో ఖచ్చితంగా అచ్చు ఉంటుంది. అలా వచ్చేటట్లుగా దాన్ని విడదీసుకోండి. ఏం తీయచ్చు చూడండి, పుణ్య ప్లస్ ఆత్ముడు, పుణ్యాత్ముడు అవుతుంది. సో ఇక 2వ పదం మొదట్లో ఆ అనే అచ్చు వస్తుంది. అలా విడదీయాలి పదం. వేరే విధంగా విడదీస్తే మనకు సంధి సరిగా రాదు, అది గుర్తుపెట్టుకోండి. అలా విడదీసినందుకు మీకు 1 మార్క్ వస్తుంది. అలాగే ఇక్కడ సులభంగా మనకు మార్క్ వచ్చే ఇంకొక ప్రశ్న ఉంది, అది 21వ ప్రశ్న. మనుజుడు ప్లస్ అగునే ఈ సంధి పదాలను కలిపి రాయండి అన్నాడు. కలిపి రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డూలో ఉండే ఊ వెళ్ళిపోయి ఆ వచ్చేసి మనుజుడగునే 2 పదాలు కలిపి రాయాలి. ఇక్కడ కూడా మీకు 1 మార్కు సులభంగా వస్తుంది. మనుజుడగునే అనేది దానికి సమాధానం, దానికి 1 మార్కు వచ్చేస్తుంది. తర్వాత ఎవరి ప్రత్యేకత వారిది. గీత గీసిన పదంలో సంధిని గుర్తించి విడిగా రాయండి అన్నారు. సో ప్రత్యేకత ఇది యణాదేశ సంధి అవుతుంది. ప్రతి ప్లస్ ఏకత ప్రత్యేకత యణాదేశ సంధి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 23వ ప్రశ్న చూడండి,
అతిథులు ధరించిన వస్త్రభూషణములు మనోహరముగా ఉన్నవి. అండర్లైన్ చేశాడు. గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయమని అడిగాడు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వస్త్రభూషణాలు అనే ఈ పదం 2 పదాలు కలిసి ఉంది. సో దీని ద్వంద్వ సమాసం అవుతుంది. అంటే 2 పదాలు సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంటాయి. వస్త్రములు భూషణములు రెండూను, వస్త్రములు భూషణములు అని రాసినా కూడా సరిపోతుంది. సో అటువంటి దాన్ని మనం ద్వంద్వ సమాసం అంటారు. అలా వస్త్రములు భూషణములు అని రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 24వది, అమ్మా నాన్నలు చిన్న బిడ్డను గారాబంగా పెంచారు. గీత గీసినటువంటి పదము ఏ సమాసమో గుర్తించి విడిగా రాయమని అడిగాడు. సో ఈ సమాసాలు మాత్రం మీకు అవగాహన ఉంటేనే చేయగలుగుతారు, లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి దీని మీద కొంచెం బాగా మీరు దృష్టి పెట్టి ఫోకస్గా ఈ అంశాలు మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే సందుల గురించి మనకి 3 మార్కులు ఇవ్వడం జరిగింది. అలాగే సమాసాల గురించి కూడా 2 మార్కులకి ప్రశ్న ఉందన్నమాట. సో 24వ ప్రశ్న కూడా చిన్న బిడ్డ అనేది ఏ సమాసమో వాళ్ళు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ రూపక సమాసము, ద్విగు సమాసము అలా ఇచ్చారు. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళినట్లయితే 25వ ప్రశ్న, కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. ఈ వాక్యానికి సరైనటువంటి ఆధునిక వచనాన్ని గుర్తించి విడిగా రాయండి. సో ఇది కూడా మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు మీ యొక్క తెలివితేటలు వాడితే జవాబు గుర్తించవచ్చు. సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటిది కొంచెం గ్రాంధిక భాషలో ఉంటుంది వాక్యము. దానికి మనం ఆధునిక వచనం అంటే ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో అనే దానికి దగ్గరగా ఉంటుంది. చూడండి, కాపురుషుల మీద కార్యభారంబు ఉంచు అంటున్నాడు. అంటే ఇక్కడ దీనికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, కాపురుషుల మీద కార్యభారంబు ఉంచవద్దు. ఇది అర్థం సరిగ్గా ఉంది కానీ బట్ చూద్దాం నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం. చెడ్డవారికి కార్యభారాన్ని అప్పగించవద్దు. నెక్స్ట్, చెడ్డవారికి కార్యభారాన్ని అప్పగించాలి. ఇది కూడా కాదు. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ 2 ఆన్సర్లు మనకు మిగిలినాయి. వీటిలో మనం ఏది దగ్గరగా ఉంది ఇప్పుడు మాట్లాడే భాష కంటే ఇక్కడ ఇది మనకి సరైనటువంటి సమాధానం అని చెప్పచ్చు. కాపురుషుల మీద కార్యభారంబు ఉంచవద్దు, ఇది సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, నాటక ప్రదర్శన జరిగింది. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. ఇక్కడ చాలామంది ఈ ప్రశ్న అసలు అటెంప్టే చేయరు. అంటే క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవాలి. క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదివితే ఏ ప్రశ్న ఏముంది, ఏ ప్రశ్నకు ఎలా సమాధానం రాయాలా అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ వ్యతిరేక వాక్యం అంటే నాటక ప్రదర్శన జరిగింది, దానికి వ్యతిరేక వాక్యం ఏంటి? నాటక ప్రదర్శన జరగలేదు. ఆ చిన్న పదం రాసినందుకు మనకి 1 మార్క్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు సులభంగా మార్క్ వచ్చేది 26వ ప్రశ్న అనమాట. అందుకే అది రౌండప్ చేశాము. అటువంటివి మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వాటిని మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 10 నుంచి 15 మార్కుల వరకు మనం బిట్ పేపర్లో సులభంగా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో అదొకటి అనమాట. నెక్స్ట్ 27 చూడండి, క్రింది వాటిలో చేదర్థక క్రియాపదాన్ని గుర్తించి విడిగా రాయండి అని అడిగారు. అంటే మనకి 3 రకాలైనటువంటి కాలాలు ఉన్నాయి. ఆ 3 కాలాల్లో ఉపయోగించే పదాలని చేదర్థకం, శతార్థకం, త్వార్థకం అని పిలుస్తారు. కాబట్టి ఆ చేదర్థకం అనేటువంటి క్రియా పదం దేనికి సంబంధించింది అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ వచ్చిందంటే అది త్వార్థకం, తిని, వెళ్ళి అలాంటి పదాలు త్వార్థకానికి చెందినవి. ఇక చేదర్థకం వింటే అనేది చేదర్థకం సంబంధించి తే, ఇతే అనే పదాలు వస్తే చేదర్థకం. ఇక్కడ వింటూ అని ఉంది లాస్ట్లో, ఇది శతార్థకానికి సంబంధించింది. సో అలా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో భూతకాలానికి సంబంధించిన అసమాపక క్రియ త్వార్థకము, ఇది వర్తమాన కాల క్రియ చేదర్థకము, ఇది భవిష్యత్ కాల క్రియ శతార్థకానికి సంబంధించింది అనమాట. సో ఆ 3ఇంట్లోంచి ఏదో ఒకటి ఇస్తాడు, మీరు ఇది గుర్తుపెట్టుకొని సమాధానం గుర్తించవచ్చు. నెక్స్ట్, రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది, రేష్మ పరీక్షలు చేయించుకుంది. ఏమిటి? ఈ సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చి రాయండి. ఇది చాలా సులభం. ఇక్కడ కర్త ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి మొదట వచ్చినటువంటి క్రియని మనం అసమాపక క్రియగా మార్చాలంటే రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది. సింపుల్. అలా మనము 2 సామాన్య వాక్యాలను కలిపి ఒక సంక్లిష్ట వాక్యంగా మార్చవచ్చు.
సో ఇది కూడా చాలా సులభంగా చేయొచ్చు. చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ రెండోసారి ఉన్నటువంటి ఈ రేష్మ అనే పదం వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిందిలో అసమాపక క్రియ, వెళ్ళింది అనేది సమాపక క్రియ, దాని అసమాపక క్రియగా మారిస్తే రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది. ఇక్కడ ఇది వెళ్ళిపోతుంది, ఈ 0 మరియు ది వెళ్ళిపోతుంది. ఇలా మనకి వాక్యం పూర్తవుతుంది. అలా సులభంగా మనకి 28వ క్వశ్చన్ కూడా మనం సులభంగా మార్కులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ 29 చూడండి. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించి విడిగా రాయండి. దీనికి కూడా మనము కర్మణి వాక్యం గుర్తించమన్నారు. అంటే సాధారణంగా కర్తరి వాక్యం ఇచ్చి కర్మణిగా మార్చమంటారు. సో కర్మణి వాక్యంలో ఒకటే ఒక గుర్తు ఏమిటి, మనకి దాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే బడు అనేటువంటి క్రియకు బడు అనే ధాతువు చేరుతుంది. ఆ బడు అనేది ఎక్కడుందో కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. చూడండి, అతడు కండక్టర్ ఉద్యోగం చేయబడ్డాడు, బడు వచ్చింది కానీ అర్థం పరిపూర్ణంగా లేదు. అతనిచే కండక్టర్ ఉద్యోగం చేశాడు, ఇది తప్పు ఉంది, రాంగ్ ఉంది, సరిగా లేదు. అతనిచే కండక్టర్ ఉద్యోగం చేయబడింది, ఇది సరైనటువంటి జవాబు. అతడు కండక్టర్ అయ్యాడు, సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో అతనిచే కండక్టర్ ఉద్యోగం చేయబడింది. ఇక్కడ చే అనేటువంటి ఈ తృతీయ విభక్తి కూడా వస్తుంది. ఇలాగా బడు అనేటువంటి ధాతు వస్తుంది. ఇలా ఈ రెండింటి ఆధారంగా కర్మణి వాక్యాన్ని మనం గుర్తించవచ్చు. గుర్తించి 29 అని నెంబర్ పెట్టి ఈ అని పెట్టకూడదు. మీరు 29 ఈ అని పెడితే మీకు కొంచెం ఇబ్బంది వస్తుంది. 29 ఈ అని పెట్టి ఈ వాక్యం పూర్తిగా రాయాల్సి ఉంటుంది. ఇది మరీ గుర్తుపెట్టుకోండి. విడిగా రాయండి అని వాళ్ళు స్పష్టంగా సూచిస్తున్నారు. కాబట్టి మీరు 29లో ఈ అని పెట్టి వదిలేయకుండా ఈ వాక్యం పూర్తిగా రాస్తే మీకు మార్కులు వస్తాయన్నమాట. ఇంకా నెక్స్ట్ 30వ ప్రశ్న. కోడి కొక్కరోకో అని కూస్తుంది, పై ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంగా మార్చి రాయండి అన్నాడు. అంటే కోడి యునైటెడ్ కామాలు వెళ్ళిపోతాయి. ఇక్కడ అని అనేది ఇందులో కలిసిపోతుంది. కోడి కొక్కరకో అని కూస్తుంది, అని విడిగా ఉండదు, ఇందులో కలిసిపోతుంది అనమాట. అలాగా మనము యునైటెడ్ కామాలు వెళ్ళిపోతాయి. ఇంగ్లీష్లో మీరు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చూసి ఉంటారు. అటువంటిది తెలుగులో ఈ ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు అనమాట. సో నెక్స్ట్ ఇక ఈ 3 కూడా వాక్యాలకు సంబంధించినవి. అయ్యో అలా జరిగిందా, ఇది ఏ రకమైన సామాన్య వాక్యం. అయ్యో అనేటువంటి ఆశ్చర్యార్థక పదం వచ్చింది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ పాపాయి నడవగలదు, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి విడిగా రాయండి. పాపాయి నడవగలదు అంటే పాపాయి యొక్క సామర్థ్యాన్ని చెప్తా ఉంది ఇక్కడ. కాబట్టి సామర్థ్యాన్ని చెప్పే వాక్యము సామర్థ్యార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ మీరు ఇటువైపు రావద్దు అంటే ఇక నిషేధిస్తున్నాం. మీరు ఇటువైపు రావద్దు అనేటువంటి అర్థంలో ఒక వాక్యాన్ని మనం ఇక్కడ నిషేధిస్తున్నాం. కాబట్టి ఆ నిషేధం ఉంది కాబట్టి ఇది నిషేధార్థక వాక్యం అవుతుంది. సో ఈ విధంగా మీరు రాబోయేటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో భాషాంశాలని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే 10 నుంచి 15 మార్కులు అతి సులభంగా మార్కులు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ చాలా జాగ్రత్తగా పరిశీలించి వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే తెలుగు సబ్జెక్ట్లో ఎవరు కూడా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం కానీ ఆస్కారం కానీ ఉండదు. కొంచెం జాగ్రత్తగా మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఫాలో అయితే సరిపోతుంది. అలాగే మనం ఇది 3వ అంశానికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దీనికంటే ముందు 1 మరియు 2 విభాగాలకు సంబంధించిన అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం ఒక వీడియో రూపంలో ఆల్రెడీ పెట్టి ఉన్నాము. ఇప్పుడు ఇది 3వ వీడియో, దానికి సంబంధించి 2వ వీడియో, 3వ అంశానికి సంబంధించి 2వ వీడియో. కాబట్టి ఈ వీడియోల ద్వారా మీరు విద్యార్థులందరూ బాగా చక్కగా విని అర్థం చేసుకొని మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.